వెల్కమ్ టు E6 టీవీ. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో టైలర్స్ డేను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మేరు కులస్తుల సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ మామిడిశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా టైలర్స్ కార్మికుల సంక్షేమం కొరకు పోరాటం చేస్తూనే ఉన్నానంటూ, రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత టైలర్ కార్మికులకు చాలా ఇబ్బందికరంగా మారిందని, వారికి రోజువారీ జీవనోపాధి గడిచే విధంగా లేదని, ప్రభుత్వం టైలర్స్ కార్మికుల కొరకు సంక్షేమ పథకాలు పెట్టి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేరు కులస్తుల సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ, పావని హారిక, అనిత, కవిత, జె దివ్య, తాళ్ల సోమలక్ష్మి, మెగా టైలర్ కృష్ణయ్యవార్, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిహెచ్వి కృష్ణమాచారి మరియు టైలర్ సోదర సోదరీమణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విలియం హోవేను స్మరించుకొని కేక్ కట్ చేసి టైలర్స్ డే సంబరాలు జరుపుకున్నారు. ఫిబ్రవరి 28 రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్ కనిపెట్టినటువంటి మహానుభావుడు శ్రీ విలియం హోవే గారి పుట్టిన సందర్భంగా టైలర్స్ డే మనము జరుపుకుంటున్నాము. అందుకని టైలర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దర్జీ సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ టైలర్స్ కు ఈ మధ్య కాలంలో చాలా వాళ్ళ పరిస్థితుల్లో అనుగుణంగా కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి యూనిఫామ్స్ అన్ని కూడా దర్జీ సోదరి మనులకు, టైలర్స్ కు అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ టైలర్స్ కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా దర్జీ సోదరి మల్లియాలో 15 లక్షల మంది దాకా ఉన్నారు. రెడీమేడ్ వ్యవస్థ వలన దర్జీ సోదరి మనుల యొక్క జీవన స్థితిగతులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్జీలకి ఖచ్చితంగా కుట్టు మిషన్ ఉచితంగా ఇచ్చి వారికి అదే విధంగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఉన్నది. కావున స్కూల్ యూనిఫామ్స్ కానీ, హాస్టల్ యూనిఫామ్స్ కానీ, ప్రభుత్వం తరఫున ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క యూనిఫామ్స్ కానీ దర్జీ సోదరిమణులకి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రపంచ టైలర్స్ కార్మిక సోదరిమణులకు కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హోవే జన్మదినం సందర్భంగా జరుపుకునే టైలర్స్ డే వేడుకలకు టైలర్స్ సోదరిమణులకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా యొక్క సంఘానికైతేనేమి, దర్జీ ఫెడరేషన్ కోసం పోరాడుతున్న నాయకులు శ్రీ మాడిశెట్టి లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు అన్ని విధాల గత 30 సంవత్సరాల నుంచి ఈ సహకార సంఘాలు అయితేనేమి, టైలరింగ్ వ్యవస్థలో వర్కర్లకైతేనేమి, అసోసియేట్లకైతేనేమి అన్ని విధాల సహకారం చేస్తున్నటువంటి మాడిశెట్టి లక్ష్మీనారాయణ గారికి అభినందనలు ప్రభుత్వంలో సకాలంలో ఈ టైలరింగ్ వ్యవస్థ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కుట్టుకూళ్ళు ఇమీడియట్గా చెల్లిస్తే వాళ్ళకి అవకాశం, వాళ్ళ యొక్క సరైనటువంటి వాళ్ళు ఆర్థికంగా మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలు పుట్టిన తర్వాత సంవత్సరానికి కూడా ఇవ్వట్లేదు. మరి ఆ డ్వాక్రా సంఘాలు అయితేంది, ఇప్పుడు టైలరింగ్ వ్యవస్థ అయితేంది, ఎవరైతేంది చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. ప్రభుత్వం తప్పకుండా సకాలంలో విద్యార్థులు పుట్టినటువంటి దుస్తులందరికీ కూడా ఆ డ్వాక్రా సంఘాలకు అయితే టైలరింగ్ వ్యవస్థకు అయితే సకాలంలో ఆ యొక్క కుట్టుకూలు చెల్లించి మరి మీరు ఈ టైలర్స్ కార్మికుల కొరకు అదేవిధంగా సహకార సంఘాల కొరకు మీరు ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు? 2004 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కొట్లాడి టైలరింగ్ సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి 86 జీవోని ప్రభుత్వం పోరాడి తీసుకురావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోనే 86 జీవో సహకార సంఘాల కోసం జీవో తీసుకొచ్చాము. జీవో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఉమ్మడి రాష్ట్రంలో అయిపోయింది, దాదాపుగా ఒక 200 మంది సొసైటీలని సహకార సంఘ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ద్వారా. మీ టైలర్స్ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి చెందే విధంగా, వాళ్ళకి ఎలాంటి పథకాలు వచ్చే విధంగా మీరు కృషి చేస్తున్నారు? 2013లో
మాజీ మంత్రి శంకర్రావు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కేంద్రం నుంచి దాదాపుగా మరి ఉచితంగా స్కూల్ యూనిఫామ్స్ని గత 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి విద్యార్థులకు కేంద్రం ద్వారా కొట్లాడి 66% ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 34% ఇచ్చి తెలంగాణ అయిపోయింది, ఉమ్మడి రాష్ట్రంలో అయిపోయింది, దాదాపు 1,50,00,000 మంది విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ తీసుకొచ్చి తద్వారా కొన్ని లక్షలాది మంది టైలరింగ్ సోదరులు మనకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నా యొక్క కీలకమైన పాత్ర పోషించాను. ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క కార్మికులు, ఈ టైలరింగ్ కార్మికులు, మీరు మన సేవా కార్యక్రమాలు ఎన్నో, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మీరు చేస్తున్నారని అంటున్నారు. మీరు ఎలాంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీరు బై బర్త్ నాకు భగవంతుడి మీద పూర్తి విశ్వసనీయత ఉన్నది. భగవంతుడిని ప్రతిరోజు కూడా అభిషేకం చేయకుండా నేను ఏ ఒక్క కార్యక్రమాలు ముట్టను. ఎందుకంటే మనం 99% మనం కష్టపడితే 1% భగవంతుడు మనకు ఆశీర్వాదం అదృష్ట రూపంలో ఇస్తారనే పూర్తి విశ్వాసనీయతోటి నా యొక్క సేవా కార్యక్రమాలు శ్రీశైలంలో పాలధార పంచదార దగ్గర గత 14 సంవత్సరాల నుంచి 10,000 మందికి అక్కడ అన్నదాన కార్యక్రమం శివస్వాములకైతే శివభక్తులకైంది, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అయిపోయింది, మధ్యప్రదేశ్ అయిపోయింది, ఒరిస్సా అయిపోయింది, వచ్చే భక్తులందరూ కూడా ఉచితంగా అక్కడ అన్నదాన కార్యక్రమం గత 14 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ చూస్తున్నాం, ఇందాక వీడియో తీయడం కూడా జరిగింది. ఇక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు మీ దగ్గర? ఒక దర్జీ సోదరుమణులు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అసలు దర్జీ పని నేర్చుకునేటోళ్ళు కూడా చాలా తక్కువ మంది అండి. దర్జీ సోదరుమణులకి ఉపాధి అవకాశం కల్పించడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశం ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ తరఫున ఆ యూనిఫామ్స్ తీసుకొచ్చి వాళ్ళకి దాదాపు 100 మందికి దర్జీ సోదరుమణులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ మొత్తం కూడా రెడీమేడ్ వ్యవస్థ నడుస్తుంది కదా, దానివల్ల మీకు ఏమన్నా మరి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఇప్పుడు రెడీమేడ్ వ్యవస్థ వల్ల టైలరింగ్ షాపులో ఒక 2-3 కలిపి ఒక టైలరింగ్ షాప్ పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు చాలా తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే టైలరింగ్ వ్యవస్థ ఏంటంటే రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి పల్లెటూరులో కూడా ఈ ఉపాధి అవకాశాలు చాలా కోల్పోయి ఈ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే కార్యక్రమాలకి వెళ్ళటం జరుగుతుంది. నేర్చుకునేటోళ్ళు కూడా ఈ టైలరింగ్ వృత్తి మీద నేర్చుకునేటోళ్ళు కూడా ఉపాధి అవకాశాలు దొరకదనని నేర్చుకోవటం కూడా మానేస్తున్నారు. వారి కోసం ప్రభుత్వం ఆలోచన చేసి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఈ టైలరింగ్ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం పాఠశాలలో యూనిఫామ్స్, గురుకుల స్కూల్స్ అయితే, గవర్నమెంట్ స్కూల్స్ అయితే, మరి అలాంటి కార్యక్రమాలు, అలాంటి ఆర్డర్స్ ఏమైనా ప్రభుత్వం మీకు ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తే మరి ఎన్ని సంవత్సరాల సంది మీరు చేస్తున్నారు? మేము గత దాదాపుగా 34 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి ఎంతోమంది టైలరింగ్ వ్యవస్థకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇవ్వాలి, డ్వాక్రా సంఘాలను కోటేశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో పిల్లలకి ఇచ్చేటటువంటి ఉచితంగా ఇచ్చే వాటి మీద వాళ్ళు ప్రాక్టీస్ చేసి పిల్లలకి సరైనటువంటి అవగాహన లేనటువంటి డ్వాక్రా సంఘాలకు ఇచ్చడం వల్ల పిల్లలకి న్యాయం జరగలేకపోతుందని మేము కోరుతున్నాం. నాణ్యమైన కుట్టు బాగా ట్రైనింగ్ అయినటువంటి కుట్టు పని బై బర్త్తో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇస్తే పిల్లలకు నాణ్యమైన కుట్టు కుట్టి మంచిగా ఇన్న టైంలో పిల్లలందరికీ సకాలంలో ఇచ్చే అవకాశం ఉంటుందని మనం చేస్తున్నాం. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందాలని మీరు ప్రభుత్వాన్ని ప్రతి మేయర్ కోఆపరేట్ అయితే దర్జీ కార్మికులకు అయితే సహకార సంఘాల ద్వారా వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు నాణ్యమైన కుట్టు ద్వారా పిల్లలకి ఇన్ టైంలో సరైనటువంటి కొలతలు, సరైనటువంటి మెజర్మెంట్స్ ద్వారా నాణ్యమైన కుట్టు ద్వారా పిల్లలందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. Keep watching E6 TV.